అందరికీ నమస్కారం. ఏపీలో మార్చి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకైతే P4 సర్వే అయితే రెండో విడత ప్రారంభం కాబోతుంది. మరి దీనికి సంబంధించి మీ కుటుంబం యొక్క ఆస్తులు, ఆదాయాలు, మీ యొక్క అప్పులు, మీకు ఫోన్ ఉందా, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, బైక్ ఉందా, కార్ ఉందా, ఈ విధంగా అనేక ఆర్థిక అంశాల మీద దాదాపు 28 ప్రశ్నలకు సంబంధించి సర్వే అయితే P4 సర్వే అయితే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ ఇంటికి సర్వే అధికారులు వచ్చినప్పుడు మరి మీరు అన్ని విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్పాలా వద్దా? మీకు ఎంత ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ కరెక్ట్‌గా చెప్పాలా వద్దా? మీకు కారు ఉందా? కారు ఉంటే ఉన్నట్టు చెప్పాలా? లేనట్టు చెప్పాలా? మరి మాకు ఉన్నది ఉన్నట్టు చెప్తే మరి ఏమైనా సంక్షేమ పథకాలు పై కోత పడుతుందా? మరి మా రేషన్ కార్డు కట్ చేస్తారా? మాకు ఎన్టీఆర్ ఇల్లు రాకుండా పోతుందా? అదేవిధంగా బాబు ఎలక్షన్‌లో హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 పథకాలు ఉన్నాయి గదా! మరి వాటిలో ఏమైనా కోత పడుతుందా అని చాలామంది అయితే భయపడుతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ చూస్తే మరి ఆహ్, నిరుద్యోగ భృతి 3000 రాకుండా పోతుందేమో, మరి తల్లికి వందనం రాకుండా పోతుందేమో, రైతులకి 20,000 ఆర్థిక సాయం కోత పడుతుందేమో, ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు కోత పడతాయేమో, ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 రాకుండా పోతాయేమో, మరి మాకు ఫ్రీ బస్సు రాదేమో, మాకు ఆస్తులు, ఆదాయాలు అన్నీ కూడా ఉన్నట్టు చెప్తే మరి ఈ P4 సర్వే వల్ల నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు. దీని మీద మరి ప్రభుత్వం అయితే మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అబద్ధాలు చెప్పకండి అని చెప్తున్నారు. దాదాపు చాలామంది అయితే ఉన్న విషయాలు, ఉన్న ఆస్తులు గానీ, ఆదాయం గానీ కరెక్ట్‌గా అయితే ఎవరు చెప్పట్లేదని చెప్పేసి అధికారులైతే చెప్తున్నారు. మొత్తానికైతే మీకు ఏది చెప్పాలనిపిస్తే అదైతే చెప్పండి. ఖచ్చితంగా మీ ఇంటికైతే ఈ సర్వే అధికారులు మార్చి 8 నుంచి అంటే నేటి నుంచి వస్తారు. మీరైతే సర్వేలో అయితే ఖచ్చితంగా పాల్గొనండి. ఇక కోస్తాలో నేటి నుంచి P4 సర్వే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో మొత్తం 90% అయితే పూర్తయింది. ఇక మండలి ఎన్నికల కోడ్ వాయిదా పడిన జిల్లాలో తిరిగి అయితే ప్రారంభం కానుంది. అంటే ఈ P4 సర్వే వల్ల మరి అనేక సంక్షేమ పథకాలు రద్దవుతాయేమోనన్న భయంతో చాలామంది వివరాలైతే పూర్తిగా ఇవ్వడం లేదని చెప్పేసి అధికార వర్గాలైతే చెప్తున్నారు. మరి ఈ సర్వేలో ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, మరి ఏ ప్రశ్నలకు మీరు ఏ విధంగా స్పందించాలని మీ డౌట్స్ అన్నిటి మీద కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మరి ఈ P4 సర్వే వల్ల 20% మంది నిరుపేదలను గుర్తించి వారిని జనాభాలో 10% వరకు ధనికులు దత్తత తీసుకొని వారి అభ్యున్నతికి పలు కార్యక్రమాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఈ P4 సర్వే చేపడుతుందని, ఉగాది రోజున P4 సర్వేపై పూర్తి స్థాయిలో నూతన విధానం ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. ఇక్కడ చూస్తే కోస్తా జిల్లాలో నేటి నుంచి P4 సర్వే అయితే ప్రారంభమైంది. ఈ P4 సర్వేలో మరి ఎక్కడ ఏ క్వశ్చన్లు అడుగుతారంటే చూద్దాం ఏ క్వశ్చన్లు అడుగుతారో. ఇక్కడ P4 సర్వే అయితే ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ కనిపిస్తున్న అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాలో అయితే దాదాపు 99% అయితే పూర్తయింది. ఇక కొంతమంది సర్వేలో పాల్గొనలేదు. ఇక రెండో విడత P4 సర్వే మార్చి 8 నుంచి మిగిలిన కోస్తా జిల్లాలో అయితే ప్రారంభం కాబోతుంది. మొత్తం దీని ప్రాసెస్ సంబంధించి మరి ఏ ప్రశ్నలు అడుగుతారు, మీరు ఏ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అనే అంశాల మీద కూడా ఈ వీడియో చివరికి వివరిస్తాను, మీరు వినండి. ఇక ఈ సర్వేలో అడిగే క్వశ్చన్లు 27 క్వశ్చన్లకు సంబంధించి ఇంట్లో అందుబాటులో ఉన్నారా, ఉంటే ఎస్ అని పెడతారు, లేకుంటే లేదని చెప్తారు. రాష్ట్రంలో వేరే సచివాలయంలో వలస వెళ్ళారా, మరి వేరే రాష్ట్రానికి వలస వెళ్ళారా, చనిపోయారా అనే అంశాన్ని కూడా నమోదు చేస్తారు. ఇక అందుబాటులో ఉన్నవారి పేరు హెచ్హెచ్ మ్యాపింగ్ ప్రకారం వారి ఇంట్లో ఉన్నవారి పేర్లు వస్తాయి. అందుబాటులో ఉన్నవారి పేర్లు అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ 3 చూస్తే ఆధార్ నెంబర్ హెచ్హెచ్ మ్యాపింగ్ ప్రకారం ఆధార్ నెంబర్ అయితే వస్తుంది. క్వశ్చన్ 4 చూస్తే ఈ సర్వేలో భాగం అవ్వడానికి మీకు ఇష్టమేనా లేదా అని క్వశ్చన్ అయితే అడుగుతారు. సమ్మతి లేకపోతే ఇంతటితో సచివాలయం ఉద్యోగులు వారి యొక్క సంతకం తీసుకొని ఆ సర్వేని అయితే పూర్తి చేసేయచ్చు. ఇక మీకు పెద్ద ఫోన్ ఉందా లేదా, పెద్ద ఫోన్ ఉంటే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఇక కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు, ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని కూడా వివరాలు సేకరిస్తారు. మొత్తం 20 మంది సభ్యుల వరకు సభ్యులను అయితే నమోదు చేస్తారు. కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తున్న వారు ఉన్నారు. క్వశ్చన్ 8 చూస్తే ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నారా. క్వశ్చన్ 9 చూస్తే సభ్యులు ఎవరైనా గడిచిన 2 సంవత్సరాల్లో ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారా, రిటర్న్ దాఖలు చేశారా అని కూడా అడుగుతారు. ఇక ప్రస్తుతం ఉన్న ఇల్లు ఎటువంటి రకము, కచ్చా ఇల్లా, పెకుటిల్లా, రేకుటిల్లా, కచ్చా ఆర్సీసీ, సిమెంట్ హౌజా, ఈ విధంగా ప్రతి వివరాన్ని కూడా ఇక్కడ ఫోన్లో అయితే నమోదు చేస్తారు. ఇంట్లో ఎవరికైనా బ్యాంకు ఖాతా ఉందా లేదా అనే విషయం కూడా నమోదు చేస్తారు. పట్టణ లేదా మున్సిపాలిటీ పరిధిలో ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని కూడా అడుగుతారు. వాణిజ్యేతర 4 చక్రాల వాహనం ఉందా, తన ఉపాధి నిమిత్తం కాకుండా సొంత అవసరాల నిమిత్తం 4 చక్రాల వాహనం ఉంటే మరి స్కూటీ, బైక్ ఇలా ఇవన్నీ కూడా అడుగుతారు. తర్వాత కరెంట్ కనెక్షన్ ఉందా లేదా, నెలసరి బిల్లు ఎంత వస్తుంది, మీకు త్రాగునీరు ఎలా ఉంటుంది, నల్లా నీళ్ళ, ప్రజా కుళాయిల, గొట్టబావుల, బోరు బావులు, తవ్విన బావులు, ట్యాంకర్, ట్రక్కు, బాటిల్ వాటర్, ఈ విధంగా మీరు వాటర్ సౌకర్యం ఎలా పొందుతున్నారని కూడా అడుగుతారు. క్వశ్చన్ 17 చూస్తే ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు, ల్యాప్టాప్ ఉందా, కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇవన్నీ ఏమి ఉన్నాయా లేవా అనే విషయాలు కూడా అడుగుతారు. ఇక 18వ క్వశ్చన్ చూస్తే మీరు ఎలాంటి వంట ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు, ఎల్పిజి గ్యాస్, పేడతోటి, కలప, బొగ్గు ఇతర వస్తువులతో మీరు వంట చేసుకుంటున్నారు అనే విషయాలు కూడా అడుగుతారు. సర్వేలో ప్రశ్నలు అన్ని నింపిన తర్వాత చివరిలో మీరు తమ్మి ప్రశ్న వేయాలి, ఓటీపీ
సర్వే చేస్తున్న ఉద్యోగి కూడా వేయాల్సి ఇవన్నీ కూడా నమోదు చేస్తారు. మరి సర్వే చేసే ముందు సర్వేయర్ ఇంటి సభ్యులకు మీకు తెలియజేయాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే, మరి ఈ సర్వే ఏ పథకం అందజేతను ఏ పథకం కూడా కోత వేయడానికి ఈ P4 సర్వే అయితే చేయడం లేదు. ఈ P4 సర్వే అనేది మీ ప్రజల అభివృద్ధి కోసమే అని చెప్పేసి వారికి హామీ ఇవ్వాల్సి అని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇది మినహాయింపు సర్వే కాదు, ఇది గృహ వినియోగ నిర్వహణ యొక్క P4 ప్రోగ్రామ్ కాబట్టి అందరూ కూడా చేయించుకోవాలని చెప్పి వివరించాలని చెప్తున్నారు. సేకరించిన డేటా ఆధారంగా ఇంటి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగంతో కలిపి ప్రత్యేక మీకు పథకాలు అమలు చేయబడతాయని చెప్పేసి వివరించాలని చెప్తున్నారు. ప్రభుత్వం సమర్థంగా ప్రణాళికలు రూపొందించేందుకు కరెక్ట్ అయిన సమాచారాన్ని ఇవ్వాలని చెప్తున్నారు. ఇంటి వారిని సర్వే సమయంలో అందుబాటులో లేనప్పుడు సర్వేయర్ ఏం చేయాలంటే, వారు వలస వెళ్ళకపోతే లేదా మరణించి లేకపోతే సర్వేయర్ మళ్ళీ వెళ్ళి మీ ఇంటిని సర్వే చేస్తారు. తర్వాత కుటుంబం వలస వెళ్ళినట్లయితే లేదా మరణించినట్లయితే సర్వేయర్ ఏం చేస్తారంటే, కుటుంబం అందుబాటులో లేదని నో అని ఫోన్లో ఎంటర్ చేస్తారు. తర్వాత రాష్ట్రంలో వలస అయితే వారు వెళ్ళిన కొత్త సచివాలయాన్ని ఎంచుకొని వారికి అక్కడ సర్వే చేస్తారు. రాష్ట్రం బయట వలస లేదా మరణం అయితే సర్వేయర్ బయోమెట్రిక్ ద్వారా ఇక్కడ బయట రాష్ట్రానికి వలస వెళ్ళారు, మరణించారని ధృవీకరించాల్సి ఉంటుంది. ఒక కుటుంబం సర్వేలో పాల్గొనడానికి నిరాకరించినట్లయితే మరి ఏం చేస్తారు అంటే, సర్వే ఉద్దేశం ఏమిటో వారికి వివరిస్తారు. ఇది ఇంటి వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మాత్రమే, ఏ పథకాలను కట్ చేయడానికి కాదు అని చెప్పేసి వారికి అవగాహన పరచాలని చెప్తున్నారు. వారు ఇంకా నిరాకరిస్తే డినైడ్ కాన్సెంట్ అనే ఎంపికను ఎంచుకొని ఈ సర్వేయర్ బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. P4 సర్వేలో సంపాదన కలిగిన వ్యక్తులుగా ఎవరిని పరిగణించాలంటే, వ్యవసాయ భూమి కలిగి ఉన్న వారిని, వ్యవసాయ కూలీలు, పెన్షన్ పొందుతున్న వృద్ధులు, అద్దె ఆదాయం పొందుతున్న వారు, వీరందరూ కూడా ఏదైనా ఆదాయ వనరు కలిగి ఉన్న వారిని ఈ సభ్యులుగా పరిగణిస్తారు. కచ్చా ఇల్లు అంటే గోడలు లేదా పైకప్పు మట్టి, కలప పొదలు, కాల్చిన ఇటుకలతో తయారై ఉంటే కచ్చా ఇల్లు అని అర్థం. తర్వాత గోడలు, పైకప్పు రెండు సిమెంటు, కాల్చిన ఇటుకలు లాంటి మన్నికైన పదార్థాలతో తయారై ఉంటే అది పక్కా ఇల్లు అని చెప్పుకోవచ్చు. వాణిజ్యేతర 4 వీలర్ లేదా 2 వీలర్ అంటే నెంబర్ ప్లేటు ఎల్లో కలర్ ఉంటే అది వాణిజ్య పరంగా ఉపయోగించే కార్ అని చెప్పుకోవచ్చు. ఇంట్లో వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లు, బైకులు అయితే వాణిజ్యేతర వాహనంగా పరిగణించాలి. రౌండ్ ట్రిప్ అంటే ఏంటంటే, ఇంటి నుండి నీళ్లు తీసుకురావడానికి ఎంత దూరం వెళ్తున్నారు, నీటి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది, మరి అక్కడ వెళ్ళి రావడానికి పట్టే సమయాన్ని అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. సాంఘిక ఆర్థిక ప్రశ్నలకు సమాధానాలు సర్వే తనంతట తాను ధృవీకరించాలా లేకుంటే మిమ్మల్ని అడిగి నమోదు చేస్తారంటే, సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన సమాచారం సేకరించడానికి సర్వేయర్ ప్రయత్నించాలి. ఆస్తి యజమాన్యం, పట్టణాస్తులు, వాణిజ్యేతర 4 చక్రాల వాహనాలు, తాగునీరు, అందుబాటు, విద్యుత్ వినియోగం వంటి అంశాలపై కనీస స్థాయిలో ప్రత్యక్షంగా మనం చూసి అంచనా వేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ P4లో దాదాపు 27 ప్రశ్నలు అయితే అడుగుతారు. ఈ ప్రశ్నలకు అన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్తే, మీకు 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 10 ఎకరాలు చెప్పారనుకోండి, మీకు సంక్షేమ పథకాలు కట్ అవుతాయని భయపడుతున్నారు. కాబట్టి చాలామంది కరెక్ట్గా చెప్పడం లేదు. రేషన్ కార్డు, తల్లికి వందనం, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు కట్ అవుతాయని చెప్పి చాలామంది భయపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది పేదలని, నిరుపేదల్ని గుర్తించడానికి, ప్రైవేటు వారి భాగస్వామ్యంతో పేదల అభ్యున్నతికి పథకాలు రూపొందించడానికి P4 సర్వే చేస్తున్నామని, కాబట్టి అందరూ కూడా కరెక్ట్ సమాధానాలు, కరెక్ట్ సర్వే చెప్పాలని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.